అఘోరికి పెళ్ళి ఏంటని ఏమన్నా అనిపించిందా మీకు? ఏంటి పని మన గొడవలా అనిపించిందా? ఏమనిపించింది మీకు అసలు అఘోరి గురించి విన్నప్పుడు, పెళ్ళి అన్నప్పుడు? యా తప్పకుండా అండి. నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తొచ్చిందండి. ఫస్ట్ అయితే తుపాకీ లేనివానికి లపాకి ఎందుకు అన్నట్టు. అసలుకే అది లేదు. అది లేనిది పాపం అమ్మాయిని చేసుకొని అమ్మాయి జీవితం నాశనం చేయడం తప్పించి ఏం లేదండి. అమ్మాయికి ఇప్పుడు అమ్మాయి విషయం పక్కన పెట్టినట్టయితే అఘోరికి అమ్మాయిలతోటే కాకుండా అబ్బాయిలతోటి కూడా సంబంధాలు ఉన్నట్టుగా చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. వాస్తవానికి మనం ఒక వీడియో క్లిప్పింగ్ చూస్తున్నాం చాలాసార్లు. అబ్బాయి మీద పడుకొని ఒక పక్కకు ఒక అమ్మాయి కూడా కూర్చొని ఏదో తింటున్నట్టుగా ఆ అబ్బాయి మీద పడుకొని మీద మీద ఏం చేస్తుందో అది అర్థం కావడం లేదు. ఎందుకు అబ్బాయిల్ని కానీ అమ్మాయిల్ని కానీ సెక్సువల్గా ప్రేరేపిస్తుంది అనేది అర్థం కావడం లేదండి. అంటే ఏంటి అది జనాలు కూడా దీన్ని ఇంట్రెస్ట్ పే చేస్తున్నారంటారా? అనవసర విషయం, లేకపోతే ఆచారాలకి ఇది కొంచెం దెబ్బలా అనిపించట్లేదా? తప్పకుండా అండి. కొత్తగా ఇప్పుడు ఎందుకంటే మన సినిమాలలో చూస్తాం యుగానికి ఒక్కడు అని, ఈ యుగానికి ఈమెనే అఘోరి ఆమె ఒక ఊహించుకుంది, అదే విధంగా అడుగులేస్తుంది. అంతే తప్పించి ఏం లేదండి. ఎందుకనంటే ఇప్పుడు మనం చూసినట్టయితే అఘోరాలు ఉంటారు. అఘోరాలు ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఏదన్నా పని నడుస్తుంది. ఎందుకంటే పెళ్లికి అర్థం ఉంటుంది. ఆమె సనాతన ధర్మం గురించి చెప్పుద్ది కదా. అఘోరి అయి ఉండి ఒక అమ్మాయిని చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? సనాతన ధర్మానికి ఇది 100% విరుద్ధం. హిందువులు అందరూ కూడా దీనికి సంబంధించిన హిందూ మత పెద్దలు కూడా దీన్ని ఒకసారి ఖండించాల్సిన అవసరం 100% ఉంది. అదేవిధంగా అఘోరీలు ఎవరైతే వాళ్ళ పెద్దలు ఉంటారో తప్పకుండా ఈమెను ఖండించాలి. ఈమెను తప్పకుండా ఇక్కడ కాదండి హిమాలయాలకు, ఈ అండమాన్ దీవులలో పంపించాలి. శ్మశాన వాటికల్లాగా ఎక్కడికి దూరం పంపాలి. కానీ ఇప్పుడు జనారణ్యాలలో తిరగనివ్వ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ప్రభుత్వాలు కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయో అర్థం కావడం లేదు. ఫేక్ బాబాల్లాగా ఈ ఫేక్ అఘోరి అంటారా ఇవన్నీ కూడా మీరు? తప్పకుండా అండి, అదే చెప్తున్నాం కదా, ఫేక్ అఘోరి. ఎందుకంటే ఆమెనే చెప్పింది ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటుందని. ఆమెనే చెప్పింది. మళ్ళీ తెల్లారి వరకు చూస్తే రాత్రి మళ్ళీ పెళ్ళి అయింది. ఏంటి అదే చెప్తున్నాం కదండి. యుగానికి ఒకడు మనం సినిమా చూసాం కదా, ఇదొకటి యుగానికి ఈమె ఇప్పుడు కొత్త ఒక టైటిల్ తోటి ముందుకొచ్చింది. ఫేమస్ కోసం ఏంటంటే డబ్బుల కోసం అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ చాలామంది బ్లాక్మెయిలర్స్ని కూడా మనం ఒక న్యూస్ ఛానల్లో ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్స్ కూడా, నీకు ప్రభాస్ ఇంటి దగ్గర విల్లా ఉందని చెప్పిందట వాళ్ళ అమ్మ నాన్నకు, చాలా అక్కడ కోట్లు ఉన్నాయట, ఇక్కడ డబ్బులు ఉన్నాయని, అనేక రకాల ల్యాండ్స్ ఉన్నాయని అన్నీ వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పి వాళ్ళందరినీ వశీకరించుకొని ఆల్రెడీ ఇది ఒక వైపు జరుగుతుంటే ఇంకొక అమ్మాయి నాకు ఆల్రెడీ ఫస్ట్ నాకు పెళ్ళైంది అతనితో అని ఇంకొక అమ్మాయి ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అసలు ఏం అర్థం కావట్లేదు. పెళ్ళైన అమ్మాయి మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంది? అసలు వీళ్ళు ఏంటిది? అసలు వీళ్ళ ఒక ప్రజలను ఇంత తప్పుదోరి పట్టిస్తున్నారు, ఎందుకు అర్థం కావడం లేదు. ఎందుకనంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనం కొన్ని వందల వేల మంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళను ఎందుకంటే ఒక్కొక్కరికి కింద పొట్ట పైన బట్ట వచ్చింది, అంతమందిని వదిలేసి వాళ్ళ దగ్గర ఎంత సెక్స్ ఫీలింగ్ ఉందా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయిందో అర్థం కావట్లేదు. అంటే ఫేమస్ అవడానికి కొత్త రూట్ కనిపెట్టారంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఎందుకంటే ట్రాన్స్జెండర్గా మారే వాళ్ళు కొన్ని వందలలో వేలలో ఉన్నారండి ఈ రోజులలో. ట్రాన్స్జెండర్లో మారడంలో తప్పలేదు. ట్రాన్స్జెండర్స్ కూడా డబ్బులు అడుకుంటారని కొంతమంది అంటున్నారు, కొంతమంది మనం చూస్తుంటాం. కొంతమంది వాళ్ళ అంటే ఇప్పుడు మనం బోనాల పండుగలలో కానీ లేదంటే ఇంకా శివభక్తుల విషయంలో కానీ చాలామంది వాళ్ళు నిష్టగా పూజలు చేసుకుంటారు, వాళ్ళు ఉంటారు. కానీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తూ ఇంత ట్రోలింగ్స్ ప్రజలు మొత్తం న్యూస్ ఛానల్స్లలో, ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో మొత్తం వీళ్ళే వైరల్ అయిపోతున్నారు. యువత ఒకవైపు పెళ్ళి కానీ యువత చాలామంది ఉన్నారు. ఈ శ్రీవర్షిని కూడా ఒక అర్థం చేసుకోవాలి. ఇంతమంది ఉన్నారు. ఒక్కొక్కరు ఇప్పుడు నెత్తి మీద బట్టాసింది, కింద పొట్టాసింది. మాలాంటి వాళ్ళ గురించి ఆలోచించాక అఘోరితోటి పోతే ఏముంటుందండి? అసలు పెళ్ళి అంటేనే సనాతన ధర్మంలో సెక్సువల్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ సెక్సువల్. ఆ సెక్స్ లేనిది ఇప్పుడు పెళ్లి చేసుకొని కూడా ఏం లాభం అండి? అదే నార్మల్ కూడా కలిసి ఉండొచ్చు, సాధారణ జీవనం చేసుకోవచ్చు వాళ్ళు. దానికి పెళ్లి చేసుకొని ప్రజల్ని ఇంత బురుడి కొట్టిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.